లింగం యాదవ్ గారు డిబేట్ లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ నేత. నమస్కారం అండి. నమస్తే. ఎస్, అలాగే చెప్పండి. ఇక్కడ కాంగ్రెస్ అంటే బీజేపీ చాప కింద నీరులా తెలంగాణలో విస్తరిస్తుందని చెప్పుకోవాలా? కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. అలాగే కోటేశ్వరరావు చెప్పినట్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే నిలబెట్టుకోలేకపోయింది? ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న హామీలు అమల్లో జరిగినప్పటికీ అంటే ప్రచారం చేసుకోవడంలో ఏమైనా ఇబ్బంది అయ్యి, లేకుంటే ప్రచారంలో కొంతమంది మంత్రులే పాల్గొనడం, లేకుంటే ప్రచారం చేసుకోకపోవడం వల్ల ఇలా జరిగింది అని అనుకోవాలా? అలాగే శ్రీధర్ బాబు తప్ప ఇతర మంత్రులు కూడా ప్రచారం పెద్దగా కనిపించలేదు. అంటే వ్యతిరేకత, నిరుద్యోగ భృతి, నిరుద్యోగులు, అలాగే అంటే పాత నోటిఫికేషన్ల ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభావం చూపించలేకపోయింది అని చెప్పుకోవాలంటారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు పెద్దలకు ఉపస్థితులందరికీ నమస్కారం. అలాంటిది ఏది లేదండి. ఇవాళ జరిగిన ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తన ఓట్ బ్యాంకు చాలా స్పష్టంగా నిలుపుకుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి కుట్రని మనం అర్థం చేసుకోవాలి. బిఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని తాకట్టు పెట్టి బీజేపీ క్యాండిడేట్ గెలవడానికి కోసం పనిచేసిర్రు. దాని ద్వారానే వాళ్ళ అక్కడ బీజేపీ క్యాండిడేట్ ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్స్ లో గెలవడం జరిగింది. ఎక్కడ కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు తగ్గలేదు. మీరు ఒకసారి చూడండి, గతంలో గాని ఇప్పుడు గాని ఇది మొత్తానికి అంటే బీజేపీని గెలిపించాలని బిఆర్ఎస్ ఎంత తాపత్రయపడిందో ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ గతంలో ఇప్పుడు కూడా కాదండి, గతంలో కూడా ఇదే బీజేపీకి బీఆర్ఎస్ ఏ విధంగా సపోర్ట్ చేసిందో ఆనాడు పార్లమెంట్ ఎలక్షన్ లో 8 చోట్ల బీజేపీ గెలిస్తే 7 చోట్ల బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ రాలేదు. ఇవాళ 10 ఏళ్లు తెలంగాణ పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదో మరి వాళ్ళకే తెలియదు, వాళ్ళే చెప్పాలి. వాళ్ళ రాజకీయాల్లో మరి ఎందుకు పెట్టలేదండి గ్రాడ్యుయేట్స్ లో? సో డెఫినెట్ గా అందుకే నేను చెప్తా, ఇది మాకు ఈ ఎలక్షన్ పెద్ద దీని వల్ల ఒరిగేది ఏం లేదు. ఇదేదో బీజేపీ ఏదో జరుగుతుంది, ఇంకేదో అవుతుంది అనుకుంటే అది బీజేపీ భ్రమ మాత్రమే. డెఫినెట్ కూడా ఇవాళ అక్కడ ఏం జరిగింది అనేది ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసు. ఇవాళ బీజేపీకి ఎందుకు వేస్తారండి గ్రాడ్యుయేట్స్? ఒకసారి చూడండి, 10 ఏళ్లుగా వాళ్ళు దాదాపు 11 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి ఆనాడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇచ్చినైనా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినందుకు వేసిరా? అది కాదు కదా. వాళ్ళ బీజేపీ ఏ విధంగా యువతని మోసం చేసింది, దేశంలో నిరుద్యోగం ఏముంది, మరి 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్లు అంటే దాదాపు 20 కోట్లకు పైగా ఉద్యోగాలు రావాలి ఇవాళ 11 సంవత్సరాలు. మరి ఆ 20 కోట్ల ఉద్యోగాలు వస్తే తెలంగాణ యువతకు కూడా ఉద్యోగాలు వచ్చేది కదా. ఇవాళ మేము ప్రజాప్రభుత్వం సంవత్సరంలోనే ఇచ్చాం 56,000 ఉద్యోగాలు. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ ఎలక్షన్ వల్ల పెద్ద ఒరిగేది ఏమీ లేదు. డెఫినెట్ కూడా ఎక్కడ ఏం జరిగిందని మేము ఆలోచిస్తాం, సమీక్షిస్తాం. కానీ దీన్ని బీజేపీని గెలిపించడం కోసమే బీఆర్ఎస్ పనిచేసింది అనేది ఈ ఎలక్షన్ ద్వారా మరొకసారి చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది. ఇంకొకరు పెద్దలు కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేయలేదు. ఎస్, కోటేశ్వరరావు గారు చెప్పినట్టు మేము పార్టీగానే, ఎందుకంటే టీచర్ ఎలక్షన్స్ అనేది అది ఒక పవిత్రమైన వృత్తి, దాంట్లో రాజకీయాలు చేయొద్దు, విద్యార్థుల భవిష్యత్తు పై ఆధారపడి ఉంటది. అందుకే మేము టీచర్స్ దాంట్లో మేము కాంటాక్ట్ చేయలేదు, అది మా పార్టీ నిర్ణయం. సో అందుకే మేము ఎక్కడ కూడా కాంటాక్ట్ చేయలేదు. సో అక్కడ ఎవరు మిగతా పార్టీలు కాంగ్రెస్ చేయలేదు, అదే విధంగా బీఆర్ఎస్ కూడా చేయలేదు. చేసిన పార్టీ ఒకటే. అక్కడ ఉన్నటువంటి టీచర్ సంఘాలలో వాళ్ళ అంతర్గతలో ఉన్నటువంటి విషయాల వల్ల, గ్రూప్ల వల్ల అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిచింది. సో దానికి ఎక్కడ కూడా సంబంధం లేదండి. మరి అదే చెప్తే బీజేపీ నార్త్ తెలంగాణలో టీచర్ క్యాండిడేట్స్ గెలిస్తే మరి సౌత్ తెలంగాణ అంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్లో అక్కడ పిఆర్టీ గెలిచింది. సో దయచేసి దీనికి ఎలాంటి పోలిక లేదు. ఇది ఓన్లీ ఈ ఎలక్షన్ ద్వారా మాకు వచ్చే ప్రమాదం ఏం లేదు. అసలు ఇది ఓన్లీ బిఆర్ఎస్ పార్టీ, బీజేపీ కలిసి కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవద్దని ఒక కుట్ర చేసినాయి. ఆ కుట్ర ఇవాళ బహిర్గతమైంది అంటున్నా నేను. ఇవాళ స్పష్టంగా అర్థమైంది. ఎట్లా వస్తాయండి మరి బీఆర్ఎస్ క్యాండిడేట్, బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడ పోయినాయండి? 10 ఏళ్లు తెలంగాణ పరిపాలించి అసలు తెలంగాణ ఉద్యమానికి నార్త్ తెలంగాణ కదా, ప్రత్యేకించి కరీంనగరే అక్కడ హబ్బుగా ఉన్నది. మరి వాళ్ళకి ఓటర్స్ అంతా ఎక్కడ పోయినండి? బీఆర్ఎస్ సింపథైజర్లు ఎవరికి వేసిరండి? ఇవాళ చాలా స్పష్టంగా అర్థమైంది. అయినా కూడా దీని ద్వారా మాకు వచ్చే నష్టం ఏం లేదు. ఇది ఎలక్షన్ ద్వారా బీజేపీ కూడా ఏదో జరగబోతుంది, ఇంకేదో చేస్తుంటే రేపు మన చూస్తాం కదా, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. బీజేపీకి ఇంకా గ్రామ స్థాయిలలో క్యాడరే లేదండి. ఓన్లీ బీఆర్ఎస్ ఓటు మొత్తం బీజేపీకి పడడం వల్లనే ఈ ఎలక్షన్ లో, అది కూడా మీరు చూడండి మార్జిన్ కూడా ఎంత ఉందో చూడండి, చాలా తక్కువ మార్జిన్. ఇంకా కూడా ఈ ఎలక్షన్ లో ఇంకొక చిన్న విషయం అండి, ఇప్పటి కూడా నీకు 50% ఓట్స్ రాలే. ఇంకా కూడా ఏ క్యాండిడేట్ కూడా 50% ఓటు రాలే. కాకపోతే అక్కడ హైయెస్ట్ వచ్చినటువంటి క్యాండిడేట్ ని విన్నర్ గా ప్రకటించడం జరిగింది.
మా క్యాండిడేట్ కు బీజేపీ గెలిచిన క్యాండిడేట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. సో అందువల్ల దీని ద్వారా మాకొచ్చే నష్టం ఏమీ లేదు. ఇవాళ బీఆర్ఎస్ ఆలోచించుకోవాలి, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎక్కడ పోయింది. ఇవాళ 10 ఏళ్లుగా మేమే అన్నాం కదా, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే బీఆర్ఎస్, మేమే అని చెప్పినటువంటి పార్టీకి ఇవాళ దిక్కు దివానం లేదు. అంటే బీఆర్ఎస్ మరి ఏం చేస్తున్నట్టు అంటే మొత్తానికి కూడా కేటీఆర్ మన ఢిల్లీకి వెళ్ళి బీజేపీ తోటి ఒప్పందంలో భాగంగానే కేటీఆర్ అరెస్ట్ కాకుండా కాపాడుకోవడం కోసం, కేసుల నుంచి తప్పించుకోవడం కోసం క్యాండిడేట్ పెట్టకుండా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తానికి బీజేపీని వేసి, బీజేపీ క్యాండిడేట్ కి ఎమ్మెల్యే ఓట్లు వేసి బీజేపీ క్యాండిడేట్ ను గెలిపించినందుకు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తున్నారు. ఈ ఎలక్షన్ ద్వారా మాకు వచ్చే నష్టం ఏమీ లేదు.